యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం నుండి తుర్కపల్లి మండల కేంద్రం వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా సైకిల్ యాత్ర చేపట్టారు. ప్రజలపై పెరుగుతున్న ఇంధన భారం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట మండలం పరిధిలోని మల్లాపూర్, దత్తాయిపల్లి, వెంకటాపురం గ్రామాల మీదుగా తుర్కపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం నుండి తుర్కపల్లి మండల కేంద్రం వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా సైకిల్ యాత్ర చేపట్టారు. ప్రజలపై పెరుగుతున్న ఇంధన భారం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట మండల పరిధిలోనే మల్లాపూర్, దత్తాయిపల్లి, వెంకటాపురం గ్రామాల మీదుగా తుర్కపల్లి గ్రామంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సందర్శించారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వలు అధికంగా ఉండటం, లారీల సమస్య, రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం సందర్శించవద్దని, జూన్ 2వ తేదీ వరకు ఏ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కనిపిస్తే అధికారులపై చర్యలు తప్పవన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదేశించారు. వెంటనే లారీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని గోదాములకు తరలించే చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే హమాలీలు, కార్మికులను ఇతర ప్రాంతాల నుండి తుర్కపల్లి మండలానికి తరలించి ధాన్యం లోడింగ్ పనులకు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. అనంతరం దత్తాయిపల్లి నుండి వెంకటాపురం గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే అక్కడ మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్లకు 4 నుండి 5 చోట్ల లీకేజీ ఉన్న విషయాన్ని గుర్తించారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్కతో ఫోన్లో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా వృధా అవుతున్న నీటిని అరికట్టేందుకు వెంటనే మరమ్మతుల పనులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి సీతక్క తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీ చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పర్యటన సందర్భంగా ప్రజలు తమ గ్రామాలలో ఉన్న పలు సమస్యలను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంట సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జూన్ 2 వరకు ఆలేరులో ఒక్క గింజ లేకుండా మొత్తం వెళ్ళిపోవాలి. జూన్ 2 తర్వాత వర్షాలు వచ్చింది. ఏం కలెక్టర్ సలహా కలెక్టర్ పట్టించుకుంటున్నారు, ఏం చేస్తున్నారు కలెక్టర్.
అన్నా నేను ఆలేరు ఎమ్మెల్యే అక్క బీర్లు లేనక్క అక్క ఏం లేక ఇప్పుడు మా ఆలేరు కాన్స్టిట్యున్సీ తుర్కాపల్లి మండలక వెంకటాపూర్లో 12 మన ఈ మిషన్ పై గల పైప్ లైన్ 12 దగ్గర లీకేజ్ ఉందక్క. ఎన్నిసార్లు చెప్పినా పట్టించు కనీసం 10 ఊర్లకు నీళ్ళు వేస్ట్ అయిపోతున్నాయి. వీళ్ళకి మన ఆర్డబ్ల్యూస్కి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటా. ఊర్లో గుంతలు పడి కనీసం ఇప్పటికీ 3 చనిపోయారు వెంకటాపురం అనే విలేజ్లో. ఆ ఒక్క ఊర్లోనే 6 లీకేజ్ ఉన్నాయక్క. తుర్కాపల్లి మండలం వెంకటాపూర్ విలేజ్ అక్క. 2 మోటార్లు నీళ్లు పోతున్నాయి. సుమారు 15 గ్రామాలకు వచ్చే నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయి అక్క. కొంచెం సీరియస్ చెప్పండి అక్క, సీరియస్ చెప్పండి అక్క. ఓకే ఓకే అక్క. విలేజ్ ఏంటంటే తుర్కాపల్లి మండల్ వెంకటాపూర్ విలేజ్. ఒక్క విలేజ్ ఏజెన్సీ గారు 5 లీకేజ్లు ఉన్నాయి. ఈ గారు ఏమంటారంటే గుట్ట మీద కోతలు వస్తానికి ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. లేకపోతే గుట్ట మీద దానికి వాళ్ళు సంపులు అరేంజ్ చేసుకుంటారు. మనం ఇమీడియట్లీ 2 రోజులు బంద్ చేసి ఆ లీకేజ్ అరకట్టాలి ఏజెన్సీ గారు. ఇమీడియట్లీ చేయండి ప్లీజ్. ఇది వారంలో పెద్ద ఇష్యూ అవుతుంది. ప్లీజ్ కొంచెం చేయండి. థ్యాంక్ యూ. నోట్ చేసుకోండి. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం వెంకటాపూర్ గ్రామం. రైట్ మిషన్ పైన పైప్ లైన్. నేను ఆలేరు ఎమ్మెల్యే మాట్లాడుతున్నాయి గారు. కరుణాకర్ గారు ఇప్పుడే సీతక్కతో మాట్లాడినా. ఈ తుర్కపల్లి వెంకటాపూర్లో ఏం తత్మానం మన 5 లీకేజ్లు ఒక్క ఊర్లో ఉంటే ఎట్లా కరుణాకర్ గారు? వెంకటాపూర్లో 5 లీకేజీలు ఇప్పటికి 3 చనిపోయారాడ. మరి లీకేజ్ అరగ ఏది 2 HP మోటార్ పోయినంత పోతుంది అది లేదు. 2 రోజులు బంద్ చేసేది సరే, 2 రోజులు ఫుల్ వదిలి 2 రోజులు బంద్ చేసి ఆ 2 లీకేజీలు అరకట్టు. నేను ఇప్పుడే మంత్రి గారితో మాట్లాడినా. వారం రోజుల తర్వాత అక్కడ గ్రామస్తులు చాలా ఇబ్బంది పెడతారు. మీరు ఏం చేస్తారో 2 రోజులు బంద్ చేయండి. బంద్ చేసి ఆ 4-5 లీకేజీలు అరకట్టండి. చేసి వాళ్ళు పైపులు అరేంజ్ చేసుకోమను. ఈ వెంకటాపూర్లో ఇమీడియట్లీ 1 వీక్లో ఖతం కావాలి. ఇది ఇంపార్టెంట్. ఈ గారు నేను ఇప్పుడే సీతక్కతో మాట్లాడినా. మీ పై అధికారులు చెప్పి 2 రోజులు బంద్ చేశాను. లీకేజ్ అరకట్టాలి నాకు ఇమీడియట్లీ. రైట్.